Coming to the concept of communications asymmetry, కమ్యూనికేషన్స్ అసిమెట్రీ కన్నా ముందు ఫస్ట్ డిసెమినేషన్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో డిసెమినేషన్ అంటే షేరింగ్. సో షేరింగ్ బేస్డ్ అప్లికేషన్స్లో వన్ కీ ఆస్పెక్ట్ ఏంటి అంటే కమ్యూనికేషన్స్ అసిమెట్రీ. సో ఈ కమ్యూనికేషన్స్ అసిమెట్రీ ఏంటి అంటే, సో కమ్యూనికేషన్ కెపాసిటీ ఆర్ డేటా వాల్యూమ్ అనేది షేర్ అవుతుంది కదా. సో ఆ డేటా వాల్యూమ్ అనేది డౌన్ స్ట్రీమ్లో గ్రేటర్గా ఉంటుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ కంపేర్ టు ద అప్ స్ట్రీమ్ డైరెక్షన్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. సో సర్వర్ టు క్లయింట్ వచ్చే డేటా వాల్యూమ్ గ్రేటర్గా ఉంటుంది అండ్ క్లయింట్ టు సర్వర్ వెళ్ళే డేటా అనేది లెస్గా ఉంటుంది వెన్ కంపేర్ టు దిస్ సర్వర్ టు క్లయింట్ డేటా వాల్యూమ్. సో ఇలా అవ్వడమే కమ్యూనికేషన్స్ అసిమెట్రీ అంటాం. సో ఇక్కడ కంటెంట్ డెలివరీ ఆఫ్ ఏ అసిమెట్రిక్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ బి రిగార్డ్లెస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ నెట్వర్క్ ఆర్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ అయినా సరే. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ టెక్నిక్స్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేవి ఎఫిషియెంట్గా ఈ కమ్యూనికేషన్ సిమెట్రీ అనేవి వాటిని సపోర్ట్ చేస్తాయి సో దట్ ఫర్దర్ రిక్వైర్మెంట్ కోసం. ఓకే, so this is about the introduction and definition of communications asymmetry. Next, mobile communication between a mobile device and a static computer system is ఇంట్రెన్సికల్లీ అసిమెట్రిక్. అంతే కదా, ఎందుకంటే మొబైల్ డివైస్కి ఒక పర్టికులర్ కంప్యూటర్కి మధ్యన అసిమెట్రిక్గానే ఉంటుంది. బికాస్ ఈ మొబైల్ డివైస్ అనేది ఒక లిమిటెడ్ బ్యాండ్విడ్త్కే అలొకేట్ అయి ఉంటుంది అది ప్రొవైడ్ చేసేది. బికాస్ ఇలాంటి ఒక నెంబర్ ఆఫ్ డివైసెస్ అనేవి ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ప్రతిదానికి అన్లిమిటెడ్ ఇస్తే దేర్ మైట్ బీ సమ్ పర్టికులర్ వాట్ వీ కెన్ సే లాంగ్ టైం తీసుకుంటుంది అండ్ లాంగ్ డేటా అనేది తీసుకుంటుంది. కాబట్టి సో ప్రతి డివైస్కి సమ్ లిమిటెడ్ బ్యాండ్విడ్త్నే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ బ్యాండ్విడ్త్ ఇలా ప్రొవైడ్ చేయడం ఎందుకు అంటే బికాస్ నెంబర్ ఆఫ్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు a particular network kabatti. So bandwidth in the downstream from the server to device is much larger than the upstream device. Okay, సో ఇక్కడ మొబైల్ డివైసెస్ అనేవి లిమిటెడ్ పవర్ రిసోర్సెస్ ఉంటాయి బికాస్ ఎక్కువ ఇస్తే ఫాస్టర్ లాంగర్ టైమ్ ఇంటర్వెల్స్ కావాలి అండ్ ఆల్సో గ్రేటర్ పవర్ డిసిపేషన్ కూడా కావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ జిఎస్ఎం నెట్వర్క్స్లో తీసుకుంటే ద రేట్ గోస్ అప్ టు మ్యాక్సిమం 14.4 kbps వరకు లైక్ అది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ బోత్ అప్ లింక్ అండ్ డౌన్ లింక్. అంటే ఇట్స్ లైక్ ఏ సిమెట్రిక్ కమ్యూనికేషన్ అనమాట. ఇట్స్ ఓన్లీ గివెన్ ఫర్ వాయిస్ కమ్యూనికేషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ అసిమెట్రిక్ కమ్యూనికేషన్. సో ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మన మొబైల్ డివైస్ ఉంటుంది విచ్ ఈజ్ లిమిటెడ్ టు సమ్ పర్టిక్యులర్ బ్యాండ్విడ్త్. అండ్ ఇక్కడ అప్లింక్ అంటే ఏంటి? ఫ్రమ్ మొబైల్ డివైస్ టు ద సర్వీస్ ప్రొవైడర్. అండ్ డౌన్ లింక్ అంటే ఫ్రమ్ సర్వర్ టు ద మొబైల్ డివైస్ కదా. సో టైర్ 1 అంటే లేయర్ 1లో మొబైల్ డివైస్ ఉంటుంది, టైర్ 2లో సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. సో సర్వీస్ ప్రొవైడర్, సింక్రనైజేషన్, అప్లికేషన్ అండ్ డేటాబేస్ సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వర్ డేటాబేసెస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి టైర్ 2కి. అండ్ టైర్ 3లో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి అండ్ ఇందులో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రిమోట్ డేటాబేసెస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డయాగ్రామ్ వేర్ ఇట్ ఇంక్లూడ్స్ 3 layers. ఫస్ట్ లేయర్ ఈజ్ మొబైల్ డివైస్, సెకండ్ వన్ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్. సో ఇక్కడ అప్లికేషన్ సర్వర్స్ అండ్ ఇక్కడ డేటాబేస్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ కూడా. సో ఇక్కడ డేటాబేస్ అనేది ఉండదు, ఓన్లీ సెకండ్ లేయర్లో మాత్రమే డేటాబేసెస్ ఉంటాయి, ఇక్కడ రిమోట్ డేటాబేసెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ యూ హ్యావ్ టు డ్రా వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్ అసిమెట్రీ. అండ్ ఇక్కడ కొన్నిసార్లు కమ్యూనికేషన్ అసిమెట్రీ అనేది సాటిస్ఫై అవ్వదు బికాజ్ ఇప్పుడు మనకి 2-way కమ్యూనికేషన్ ఉంటుంది. లైక్ సమ్ వీడియో కాన్ఫరెన్సింగ్, అలా వీడియో కాల్స్లో అలాగా దేర్ మస్ట్ బీ ఎ ఫ్లో కదా బిట్వీన్ 2 end users. సేమ్ ఫ్లో ఉండాలి టు హ్యావ్ ఏ బెటర్ వీడియో కాన్ఫరెన్స్ కదా. సో అలాంటప్పుడు ఈ కమ్యూనికేషన్ అసిమెట్రీ అనేది సపోర్ట్ చేయదు, ఓన్లీ ఫర్ వాయిస్ కాల్ అది సిమెట్రీగా ఉంటుంది జిఎస్ఎం ఆర్కిటెక్చర్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అసిమెట్రీ.